దాంట్లో ఇంకా 5 రోజులు 15 రోజుల్లో నీకు సీసీ వచ్చేయాలని నువ్వు అనుకుంటావు, అదొక మైనస్. రెండోది ఏంటంటే మీరు కరెక్ట్గా ఫోకస్ చేయకూడదు. అంటే చాలా మంది అనుకుంటా కానీ దాన్ని ఒక షెడ్యూల్ లాగా పెట్టుకొని ఒక హ్యాబిట్ లాగా చేసుకొని నేను ఖచ్చితంగా ఈ మంత్ నేను సూపర్వైజర్ అవ్వాలి అని టార్గెట్ పెట్టుకొని చేయదు. అందువల్ల చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ లీడ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఈజీ టు అచీవ్. అండ్ మూడోది ఏంటంటే హైయెస్ట్ ఇన్కమ్. మన టీంలో సూపర్వైజర్ అయి ఉండి నెలకి 40 నుంచి 50,000 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. 40,000 to 50,000 సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు ఓన్లీ సూపర్వైజర్ అయి ఉండి. బికాస్ ఎందుకంటే అసిస్టెంట్ సూపర్వైజర్గా ఉన్నప్పుడు మీకు ఫ్రంట్ లైన్లో ఎవరైనా బిజినెస్ చేస్తే మీకు 25% వచ్చేది కాస్త అదే సూపర్వైజర్ అయితే మీకు దాదాపుగా అదొక సర్ప్రైజ్ ఉంది. అండ్ బీ రెడీ. ఫస్ట్ మీరు ఒక అండర్స్టాండింగ్ రండి. మీ మైండ్ సెట్ని బెటర్ చేసుకుంటే, మీ మైండ్ సెట్ని సెట్ చేసుకుంటే, మనందరం మైండ్ సెట్ని సెట్ చేసుకుంటే అంటే మనం ఆలోచించే విధానాన్ని సెట్ చేసుకుంటే సగం ఈ బిజినెస్లో సక్సెస్ అయినట్టే. దీనికోసం ఒక టైం ఇచ్చి ఫస్ట్ ఇది అసలుకి మనకి ఎందుకు అవసరం ఈ కెరియర్ అనే దాని మీద మీకు ఒక క్లారిటీ వస్తాయి. వాట్ ఈజ్ యువర్ వై? నేను ఎప్పుడు చెప్తున్నాను ఇదే మిమ్మల్ని డ్రైవ్ ఫోర్స్ అండి. ఒక కారులో ఫుల్ పెట్రోల్ ఉండి ఇంజిన్ అన్ని సామర్థ్యం అన్ని ఫుల్, కార్లో ఆయిల్ ట్యాంక్ అంతా ఉంది, టైర్లు గీర్లు మంచి కండిషన్లో ఉంది. కానీ ఆ కారు చెట్టు కింద పట్టా వేసి కప్పుంచాలా, లేదంటే అది 100 కిలోమీటర్ల స్పీడ్తో అది ఎక్కడ కావాలంటే అక్కడికి చేరుకోవాలా అనేది దేని బట్టి ఆధారపడి ఉంటుంది? దాంట్లో కూర్చునే వ్యక్తి డ్రైవ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. దాన్ని ఎంత బాగా వాడుకుంటున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. సిమిలర్లీ మనకు కూడా మన లైఫ్లో